2047 కి ఇండియా 30 ట్రిలియన్ ఎకానమీ అవుతుందనేది ఒక ఆశ, కోరిక. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడున్న దానికంటే 20 టైమ్స్ పెరగాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. బ్యాంక్స్ కూడా మంచి పివోటల్ రోల్ ప్లే చేయాలి. సో జనరల్ గా మన ఎకానమీలో బ్యాంకింగ్ కూడా ప్రొడామినెంట్ గా ఇట్స్ బ్యాంకింగ్ లెడ్ ఎకానమీ కదా. సో ఎక్కువ బ్యాంకింగ్ మీద ఆధారపడతాం, ఎక్కువ పర్సంటేజ్. సో అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తేనే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కలిపి అప్పుడు మనం రీచ్ అవ్వగలం. సో అంటే క్యాపిటల్ బేస్ కూడా బ్యాంక్ కావాలి. సో 4 ట్రిలియన్ ఓన్లీ బ్యాంక్సే 4 ట్రిలియన్ అవ్వాలంట. సో 1/3 ఫ్రెష్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ ఉంది. సో నా బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఎందుకు అంటే క్యారెక్టరైజ్ బై హై ప్రాఫిట్ ఎబిలిటీ. అంటే బ్యాంక్స్ లో మంచి ప్రాఫిట్లు ఉన్నాయి. ఇదివరకు లాగా అంత ఏడుస్తూ ఏం లేవు. ఏది కావాలంటే అది కోసుకుంటున్నారు కదా. మన అకౌంట్లు ఉంటే ఏది మనకు తెలియకుండానే టకా కోసుకుంటున్నారు. అసలు డబ్బులు విపరీతంగా కట్ చేస్తారు బ్యాంకుల్లో. మరి ప్రాఫిట్ కాక సస్తాయా టోటల్ గా? అసలు ఏ సర్వీస్ కైనా, ఏ మెయిల్ కైనా, ఏ ఫోన్ మెసేజ్ అయినా దానికి డబ్బులే. క్యాపిటల్ అడ్వకేసీ బాగుంది వాళ్ళకి, ఎన్పిఏ లో లెవెల్స్ ఉన్నాయి. సో కానీ మూవ్మెంట్ రాలేదు. సో మనం ఇంకా నెక్స్ట్ 2047 అంటే ఇంకా నెక్స్ట్ బాగా పెరగాలంటే ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా పెరిగితేనే మనం పెరుగుతాం. గోల్ అయితే అంబిషియస్ గా ఉంది, బట్ అచీవబుల్ గోల్ అనుకోవచ్చు ఒక రకంగా. దీనికి ఇంకొక రకంగా ఏ కూడా యాడ్ చేస్తే బ్యాంకుల్లో సర్వీస్ ఫ్రీ అవుతుంది, తొందరగా అవుతుంది, గ్రోత్ అనేది ఎక్కువగా రావచ్చు. చూద్దాం. అందరూ ఐటీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏఐ. సో నెక్స్ట్ బ్యాంక్స్ కూడా ఏఐ అప్లై చేస్తే తొందరగా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, క్లయింట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో బ్యాంక్స్ గ్రోత్ కూడా ఉంటుంది జనరల్ గా. థ్యాంక్ యూ.